అలా ఇన్ఫ్లమేషన్ అనేది బాడీ న్యాచురల్ ప్రాసెస్ అయినప్పుడు మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది ఎందుకు తినాలన్నా? గుడ్ క్వశ్చన్ తమ్ముడు, స్మార్ట్ బాయ్, మంచి మంచి క్వశ్చన్స్ చేస్తున్నావు. ఇన్ఫ్లమేషన్ గుడ్ అన్నప్పుడు మనం ఎందుకు ఈ మెడికేషన్ వాడాలి, మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఒక ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్ది ఉంది, లైక్ కోల్డ్ ఉంది. కామన్ కోల్డ్ అనేది 7 నుంచి 10 రోజులు మట్టుకుంటుంది. 7 నుంచి 10 రోజులు ఇంట్లో కూర్చొని ఉండవు కదా, ఏం పని చేసుకోకుండా అట్లనే ముక్కులకి వెళ్ళి కాడుకుంటా, కళ్ళకి వెళ్ళి నొప్పులు వేసుకుంటా, తలకాయ పట్టుకుంటా ఇట్లా ఉండలేవు కదా. సో నీ పనిలో డైలీ యాక్టివిటీస్ కావాలి కదా. సో దానికి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది వేసుకొని లైక్ ట్యాబ్లెట్ వేసుకొని మనం దాని ఈ హెడేక్ కానీ, ఈ స్నీజింగ్ రావడం కానీ, ఈ రన్నింగ్ నోస్ రావడం కానీ స్టాప్ చేసి మన పనులకు మనం పోతాం. సో దానికి తీసుకోవచ్చు. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేది మంచిది. నువ్వు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇన్ఫ్లమేషన్ ఒకవేళ లేకపోయినా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీకి, అంటే రోగం అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. సో దానివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది ఒక 2-3 డేస్ ఆగాలి. నీకేం పని లేదనుకో, ఇంట్లో కూర్చొని ఉండవు, పెయిన్ సఫర్ అవుతూ ఉండగలుగుతామంటే ఉండొచ్చు. ఏం తీసుకోకుండా, మెడికేషన్ ఏం తీసుకోకుండా ఇంట్లో ఉండాలంటే ఉండుకోవచ్చు. కాకపోతే డే టు డే యాక్టివిటీస్ ప్రాబ్లం కావద్దు అనేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది తీసుకొని మన పనులకు మనం పోవడం. సో పెయిన్ అనేది రిలీఫ్ కావడానికి మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఆ మెడికేషన్ అనేది ఏం చేస్తా అంటే ఇన్ఫ్లమేషన్ని స్టాప్ చేస్తుంది. ఎలాంటి ఇన్ఫ్లమేషన్ స్టాప్ చేస్తా అంటే హెడేక్ అనేది స్టాప్ చేస్తుంది, మజిల్ పెయిన్స్ అనేది స్టాప్ చేస్తుంది. సో దానివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది తీసుకుంటాం.